సమ్మర్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే వడియాల సీజన్ వచ్చినట్టు. సో, నేను అందుకే ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు చేస్తున్నాను. ఓ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే 6 గ్లాస్ వాటర్ పడుతుంది. అది కంప్లీట్ అయిపోయేలోపు. సో, నేను ఏం చేస్తున్నానంటే 2 గ్లాస్ వాటరేసి నేను సోక్ చేస్తున్నాను. సోకింగ్ కూడా కొంతమంది ఓవర్‌నైట్ చేస్తారు. బట్ ఓవర్‌నైట్ అవసరం లేదు. 3 అవర్స్ మాక్సిమం 4 అవర్స్ సరిపోతుంది. సో, నేను 2 గ్లాసెస్ ఏసి సోక్ చేసుకున్నాను 3 అవర్స్. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని, ఒక మందపాటి పాన్ తీసుకుంటే బెటర్. పాన్ తీసుకొని 4 గ్లాసుల వాటర్ ఏసుకోవాలి. నేను 4 గ్లాసుల వాటర్ అయితే ఏసుకున్నాను. సేమ్ గ్లాస్ తోటి ఏసుకొని సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ ఏసుకున్న తర్వాత అది మరగాలి కాసేపు. మరిగేంత లోపల మనం ఏం చేద్దామంటే, ఆ సగ్గుబియ్యం తీసుకొని ఎంతవరకు నానాయని చూద్దాం. అట్లా. అట్లా నేను చూపించిన విధంగా క్రష్ అయిందంటే మాత్రం పర్ఫెక్ట్‌గా సోక్ అయినట్టు. సో, అదే సగ్గుబియ్యాన్ని వాటర్‌తో సహా ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్‌లోకి ఏసుకోవాలి. ఏసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఈ విధంగా కనిపించినప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదే విధంగా నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను. మీరు రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనకేది అవైలబుల్ ఉంటే అది. ఆ తర్వాత ఏసుకొని కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. ప్రాపర్‌గా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా. కలుపుకొని ఉడికించుకుంటూ ఉండాలి. చాలా టైం ఏం పట్టదు. జస్ట్ 10-15 మినిట్స్ మహా అయితే 20 మినిట్స్‌లో అయిపోతుంది. సో, కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని దాని మీద ఇట్లా వడియాల్లాగా ఏసేసుకోవడం. ఇంట్లో ఆరబెట్టుకుంటే ఇట్లా ఫ్లిప్ చేసుకోవాల్సుంటది. ఒక సైడు ఉల్లారిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి ఈ విధంగా. లేదు ఎండలో ఏసుకుంటామంటే మాత్రం వితిన్ 1 డేలో ఈ విధంగా డ్రై అయిపోతాయి. సో, నాది 1 డేలో డ్రై అయిపోయింది ఎండలో పెట్టినవి. నేను వాటిని ఇప్పుడు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఇట్లా ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంది. హెల్తీ కూడా మనకి. సో, మన ఇంట్లో ఎప్పుడైనా పప్పు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌లా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.